నా పేరు రాపుల్ శేఖర్. నేను నర్సింగ్ ఆఫీసర్గా ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈ 317 జీవో డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ స్టేట్ టీచర్స్ అండ్ జేఏసీకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకే ఒక మాట, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 317 జీవో బాధ్యులకు గత పాలకుడైన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చీకటి జీవో తీసుకొచ్చి మమ్మల్ని చెట్టుకు పుట్టకోకలను చేయడం జరిగింది. ఇలాంటి చీకటి జీవోలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏకైతే పట్టిందో ఈరోజు రేపు జరగబోయేటువంటి లోకల్ స్థానికత ఎన్నికల్లో ఈ యొక్క ఎన్నికల కంటే ముందే 317 జీవో డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ కనుక న్యాయం చేయనట్టయితే ఖచ్చితంగా అదే గతి పడుతుందని చెప్పడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 48 గంటలలో సత్వరంగా న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు సంవత్సరమైన కూడా చేయడం లేదు. అసలు కాంగ్రెస్ అంటే కష్టాలు తీరుస్తుంది అనుకున్నాం, కాంగ్రెస్ అంటే న్యాయం చేస్తుంది అనుకున్నాం, కాంగ్రెస్ అంటే పేదోడు గుండె చెప్పడం అనుకున్నాం. కానీ ఈ రకంగా కాలయాపన చేసి ఏదైతే 317 జీవో కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, దుద్దిల సిద్ధిరాబాబు గారు, మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ హెల్త్ మినిస్టర్ గారు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇంతవరకు బహిర్గతం కాలేదు. ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటికి పెట్టాలని చెప్పేసి ఎంతమంది అయితే 14,000 మంది డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ సత్వర న్యాయం చేసి మాకు ఈ సంక్రాంతి పండుగలోపే మేము చేసే ప్రయాణాన్ని తీసేసి మా యొక్క బాధని తీసేసి మా భార్య పిల్లల్ని కలపాలని ఆ రోజు సీతాదేవిని హనుమంతుడు కలిపినట్టుగా రాముడిని సీతను కలిపినట్టుగా ఈరోజు మా భార్య పిల్లల్ని కలపాలని ఈ యొక్క సభముఖంగా ఈ న్యాయ పోరాట దీక్ష రోజు ఈ ఇందిరా పార్కు ముందు మేము వేడుకుంటున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యను గమనించి తప్పనిసరిగా ఉండాలని, అంతేకాకుండా ఇక్కడ ఒక నర్సింగ్ ఆఫీసర్ కొడుకు ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడతానికి ముందుకు రావడం జరిగింది. వాళ్ళమ్మ బాధ ఏందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడడం మనం From 3 years we are being suffered from 317 GO. My mother is suffering so much because of 317 GO. చెప్పు, what you want to tell properly. Tell properly. Because of 317 GO, my mother is suffering very much. We can't even see our mother. Because of this issue, we can't even see our mother. We can't even spend time on my family. So this reason, please give transfer to the Nalgonda to Hyderabad. Thank you. మీ మదర్ ఎక్కడ పని చేస్తారు? Nalgonda district. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా? Yes. 317 జీవోలో ట్రాన్స్ఫర్? Yes. మీతో పాటు ఎవరు ఉంటారు? డాడీ ఒక్కడు ఉంటాడు, చెల్ల ఉంటుంది, అంతే. మీ మదర్ ఎక్కడ? నల్గొండకి వెళ్తుంది, అప్ అండ్ డౌన్ చేస్తారు. నర్సింగ్ ఆఫీసర్ నల్గొండలో పని చేస్తారు. మీరు డాడీ చెల్లి మీరు హైదరాబాద్లో ఉంటారు? హైదరాబాద్లో ఉంటాం. మన్విత్ ఫ్రమ్ గ్రేడ్ 7 థింకర్స్. అక్షర స్కూల్. మీ మదర్ ఎప్పుడు వస్తారు మరి? వీక్లీ వన్స్ వస్తారా? నైట్ వస్తుంది, అంటే నైట్ 12 to 1 o'clock అట్లా వస్తుంది, మళ్ళీ మార్నింగ్ 4:30 అట్లా వెళ్ళిపోతుంది. అప్ అండ్ డౌన్ చేస్తారు. అప్ అండ్ డౌన్. బాధపడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లోనే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. సీఎం రేవంత్ గారు ఈ చిన్న పిల్లోడు బాధ అయినా చూసి మీరు కరగరించాలి. ఇప్పటికైనా ఈ డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సభకు వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగుల ఉపాధ్యాయులందరినీ కూడా నేను వేడుకుంటున్నాను.